వాక్యాంశం ఏంటిదంటే, డోంట్ లెట్ ఎనీబడి సైలెన్స్ యూ. మీకు ఒక సవాల్ ఇస్తున్నానండి, లేకపోతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరున్న చోట ఉద్యోగమే కానీ, కాలేజే కానీ, కుటుంబమే కానీ, లేకపోతే మీ నేబర్స్ ఉన్నారు, ఎంతమందికి దేవుని గురించి మీరు ఒక్క మాట అయినా చెప్పారు? ఈరోజు మన జీవితాల్లో మనకి భయము మనల్ని మౌనంగా ఉంచుతుందండి. వాళ్ళు ఏమనుకుంటారు? క్రైస్తవుడు అంటే నన్ను చిన్న చూపు చూస్తారు, క్రైస్తవురాలు అంటే నన్ను తీసి పడేస్తారు, అబ్బో భక్తులు అంటారు, అబ్బో మీ యేసు ప్రభు చేత కాని వాడని ఏడిపిస్తారండి, గేలి చేస్తారండి. అందుకనే నాకు చెప్పబుద్ధి అవ్వట్లేదండి. అది కాదండి, నాకు అండర్ కాన్ఫిడెన్స్, నాకు భయము, నాకు సిగ్గు, ఐఎమ్ వెరీ షై, ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ అంటూ ఉంటారు కదా చాలామంది. ఎన్ని సాకులు చెప్తాం కదా, అసలు మనకి చేయబుద్ధి అవ్వట్లేదంటే, మనకి ఇష్టము లేదు అని అంటే సాకుల మీద సాకులు. దెర్ వుడ్ బి 1000 excuses, బట్ గాడ్ ఇస్ సేయింగ్, కెన్ యూ ఓపెన్ అప్ యువర్ మౌత్ ఫర్ మీ వేర్ ఐ హ్యావ్ ప్లేస్డ్ యూ. నేను ఎక్కడైతే నేను నాటానో, ఎక్కడైతే నేను స్థాపించానో, ఏ కుటుంబంలో అయితే పెట్టాను, ఏ ఉద్యోగంలో అయితే పెట్టాను, ఏ కాలేజ్లో అయితే పెట్టాను, ఏ దేశంలో అయితే నేను పెట్టానో, అక్కడ నువ్వు నా గురించి మాటలు చెప్తావా? నా సువార్తను ప్రకటిస్తావా? నా గురించి చెప్తావా? ఈరోజు స్త్రీలు అనుకుంటారు, నా మాట ఎవరు వింటారండి, నాకు మైక్ లేదు. పురుషులకే ఉంటుంది, పురుషులకి అవకాశం ఉంటుంది, పురుషులే. డోంట్ లెట్ ఎనీబడి సైలెన్స్ యూ. మొట్టమొదటిగా సువార్త ప్రకటించింది ఎవరండి? మగ్దలేని మరియ. సమరయ దేశంలో, సమరయ ప్రాంతంలో, పట్టణంలో సువార్త ప్రకటించింది ఎవరు? సమరయ స్త్రీ. ఈరోజు అనుకుంటున్నారు, నాకు మైక్ ఇస్తేనే నేను చెప్తానండి, నాకు మైక్ ఇస్తేనే నేను పాటలు పాడతాను, నాకు మైక్ ఇస్తేనే నేను చేస్తాను, లేకపోతే నన్ను 10 మంది చూస్తున్నారంటే, 1000 మంది చూస్తున్నారంటే నేను చేస్తానండి, నా ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు ఇంతమంది ఫాలోవర్స్ స్టార్ట్ అయితే నేను అప్పుడు చేస్తానండి, నా ఫేస్బుక్లో ఎంతమంది ఉంటే చేస్తాను, ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉంటే. నో 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 నో. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 1%, ఆర్ యూ రెడీ టు డూ ఇట్? ఆర్ యూ రెడీ టు డూ ఇట్? ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 1%, ఆర్ యూ రెడీ టు డూ ఇట్? సే యూర్ రెడీ. ఎస్. ఆ రీతిగా దేవుడు చూస్తున్నాడండి, ఆ లెక్కలో చూస్తున్నాడు. ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది గుర్తిస్తున్నారు కాదు. డు నాట్ లెట్ ఎనీబడి, సొసైటీ, ఫ్యామిలీ ఆర్ ఎనీబడి సైలెన్స్ యువర్ మౌత్ రిగార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రిగార్డింగ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. ఆయన గూర్చిన సువార్త గురించి ఎవ్వరు కూడా ఎంత గేలి చేసినా పర్వాలేదు, నవ్వుకుంటా దులిపేసుకోండి. కానీ మీరు చేయవలసిన బాధ్యత మీరు చేయండి, మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి. దేవుడు, మీరు ఇది మీకు ఏది గుర్తున్నా గుర్తు లేకపోయినా, ఇది ఈ మాట మాత్రం జ్ఞాపకం చేసుకోండి. మీరు చేస్తున్న ఉద్యోగం ఊరికేనే దేవుడు అక్కడ పెట్టలేదు, మీరు చదువుతున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఊరికేనే దేవుడు అక్కడ పెట్టలేదు, మీరు ఉంటున్న మీ కుటుంబం ఊరికేనే దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టలేదు. దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని అక్కడ నిలబెట్టాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ద వరల్డ్ విల్ ఆల్వేస్ టెల్ యూ, నీకు మాటలు రావే, నీకు నత్తి, నీకు ఏంటి, నువ్వు ఎందుకు అంత మెల్లగా మాట్లాడతావు, అంత చిన్నగా మాట్లాడతావు ఏంటి, నీకు మాటలు రావా అని గేలి చేస్తూ ఉంటారు. దే విల్ ట్రీట్ యూ యాజ్ యువర్ అన్ ఇన్సిగ్నిఫికెంట్, అన్ఇంపార్టెంట్ పర్సన్, చాతగాని వ్యక్తిగా, పనికిరాని వ్యక్తిగా, పనికిరాని వాడిగా, పనికిరాని దానిగా, నీకంటే నేను బెటర్ అన్నట్టు చూపిస్తారు. బట్ డు నాట్ లెట్ దట్ టాక్ స్టాప్ యూ. అట్లాంటి మాటలు మిమ్మల్ని ఆపు చేయకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆ మాటలు ఎవరు పలికిస్తున్నారు తెలుసా? మనుషులు కాదండి మనము పోరాడేది, మాంసము కాదు, రక్తము కాదు మనం పోరాడేది ఎవరితో? వాయుమండల అధిపతులతో, దురాత్మ శక్తులతోటి. ఈరోజు డిస్కరేజింగ్ వర్డ్స్, మీరు దేవుని నిమిత్తం ఏదైనా కార్యము చేయాలని మీరు తలపెట్టి ముందుకు వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తాడు అపవాది. అపవాది అంటే 2 కొమ్ములు వేసుకొని, నల్లటి ఆకారం వేసుకొని వస్తాడు అనుకోకండి. కొన్నిసార్లు మీ కుటుంబస్తుల నుండే మాట్లాడిస్తాడు, కొన్నిసార్లు మీ ప్రాణ స్నేహితుల దగ్గర నుండే మాట్లాడిస్తాడు. ఏంటి తెలుసా? యూ కెనాట్ డూ ఇట్. నీ గురించి నాకు చిన్నప్పటి నుండి తెలుసు, నీకేం తలాంత్ ఉందని, నువ్వేం మాట్లాడగలుగుతావని, నువ్వు అంటే తారాదు, నువ్వేం మాట్లాడతావని అని నా గురించి నేను అనుకున్నాను. నా గురించి అనేక మంది చెప్పారండి, నేను సజీవ సాక్షిని దానికి. ఈరోజు ఈ వాక్యము చెప్తున్నాను, లేకపోతే ఇన్ని వాక్యాలు చెప్తున్నాను, ఇన్ని పాటలు పాడుతున్నాను అంటే, ఒకానొక రోజు నన్ను అసలు పాడొద్దు అని చెప్పారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు ఎంతో ఆసక్తితోటి నేను ఆ పేట్రియాటిక్ సింగింగ్ అనేసి ఇండిపెండెన్స్ డే అని చెప్పి నన్ను అప్పటికే క్వార్లో పాడేదాన్ని, అప్పటికే చర్చ్లో పాడేదాన్ని. అదే ఆసక్తితోటి నేను పాడదామని అంటే నో 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 నో. ఎందుకు అని అంటే పార్షాలిటీ, అటువంటి కేటగిరీ వాళ్ళకే ఇవ్వాలి, క్రిస్టియన్స్ అయిన వారికి క్రిస్టియన్ స్కూల్ పేరుకి కానీ, క్రైస్తవ స్కూల్ పేరుకి కానీ, క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. క్రైస్తవులు అంటే చిన్న చూపు చూసేవారు, కాలు క్రింద త్రొక్కేసేవారు అన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో
నన్ను అన్నప్పుడు నా గుండె పగిలిపోయింది. నేను అనుకున్నాను, ఇంకా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా పాడనని. ఈరోజు ఎన్నో లక్షలాది ముందు దేవుడు నిలబెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు అంటానే ఉంటారు నీకు చేత కాదు, నీ వల్ల కాదు. నెహెమ్యా గోడలు కట్టేటప్పుడు ఇద్దరు వచ్చారు. ఎవరది? సన్బలాత్, తోబియా వచ్చి, రా నువ్వేంటి అని నవ్వుతున్నారంట. ఎదురుగా ఆయన కడతా ఉంటే ఇక్కడ ఎదురుగా కూర్చుని వాళ్ళు నవ్వులాట గేలి చేస్తున్నారంట. ఈరోజు ఎంతమంది మిమ్మల్ని గేలి చేస్తున్నారు? మీరు చెప్పండి, దేవునికి హల్లెలూయా అని చెప్పండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు. హల్లెలూయా. అపవాదికి ఎంత మంట కలుగుతుందంటే మీరు దేవుని కార్యం చేస్తున్నాడని. అందుకనే the devil is not worried about people who are silent. The devil is always against people who want to do at least something for God. దేవుని కోసం ఏదైనా చిన్న పని చేయాలంటేనే వాడికి మంట కలుగుతుంది. లేకపోతే లోకంలో ఉన్న వారిని ఎందుకు దాడి చేయడు? మనల్ని ఎందుకు దాడి చేస్తాడు? మిమ్మల్ని ఎందుకు దాడి చేస్తున్నాడు అంటే he knows వీరు కానీ ఆ తలాంతుని ట్యాప్ చేసి, లేకపోతే ఆ అభిషేకాన్ని వారు గుర్తెరిగి, లేకపోతే దేవుని ప్రణాళిక వీళ్ళు గుర్తెరిగారనుకో, అమ్మో నరకానికి పెద్ద తంట, పెద్ద నష్టము కలుగుతుంది అని చెప్పి, ద హెల్ విల్ హ్యావ్ అ సివియర్ లాస్ అని చెప్పి అపవాది మీకు ఆటంకులు తెస్తున్నాడండి. అందుకే ఆటంకాలు తెస్తున్నారు. మీరేమో వారు నన్ను అంత మాట అన్నారు, వీరు నన్ను అంత మాట అన్నారు, నేను అసలు ఇంకెప్పుడు చెప్పను పో, ఇంకెప్పుడు పాడను పో, ఇంకెప్పుడు దేవుని గురించి చెప్పను అంటే అపవాది చూసి, వండర్ఫుల్, ఐ సక్సెస్ఫుల్లీ అకంప్లిష్డ్ మై మిషన్ అంటాడు. వాడు నవ్వేలాగా చేస్తాడా, లేకపోతే వాడు ఏడ్చేలాగా చేస్తారండి? ఏది ఎంత ఒఫెన్స్ అయినా, ఎన్ని ఎదురుబాట్లైనా, ఎన్ని దెబ్బలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా నేను దేవుని కోసం నిలబడతాను అన్నవారు ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. నిలబడండి దేవుని కోసం. ఏ ప్లాట్ఫామ్ లేదండి, ఏ సిచ్యువేషన్ లేదండి. దేవుడు రెడీగా మనకి ఎన్నో ఆపర్చునిటీస్ మనకి ఇచ్చాడు. ఆ వ్యక్తిని కావాలని మీ ముందు పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, చెప్పు, నా గురించి మాట చెప్పు, నా నామంలో ప్రార్థన చేయి, నా నామంలో వారికి కౌన్సిలింగ్ చేయి అని చెప్పు అని అంటే, వద్దులే పర్వాలేదులే తర్వాత నెక్స్ట్ టైం యూ విల్ నెవర్ సీ దట్ పర్సన్. తెలుసా అండి, ఇంకా మరెప్పుడు కూడా ఆ వ్యక్తిని చూడరు. దేవుడిచ్చే అవకాశం. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. ఒక గొప్ప దైవజనులు, ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్ ఎగ్జాక్ట్లీ, కానీ ఆయన చెప్పిన ఈ సంఘటన చాలా బాగా గుర్తుంది. ఆ దైవజనులు ఆ వారమంతా మీటింగ్స్ అన్నమాట. పొద్దు నుండి రాత్రి దాకా నిలబడి వాక్యం చెప్పి అలసిపోయాడు. ఆ వారం అంతా అయిన తర్వాత లాస్ట్ డే రోజు ఇంకంతా అయిపోయిన తర్వాత మీటింగ్ అయితే రెస్ట్ తీసుకుందాము అనుకున్న పరిస్థితిలో ఆయన వెళ్ళి ఒక రెస్టారెంట్లో భోజనానికి కూర్చున్నాడంట. అలిసిపోయి ఆయాసపడి, అబ్బా దేవా నువ్వు చెప్పిన పని నేను ముగించానయ్యా, నాకు కొంచెం రెస్ట్ కావాలయ్యా అని కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత వెయిటర్ వచ్చాడంట. వెయిటర్ ఆ మెన్యూ కార్డ్ తీసుకొని వచ్చినప్పుడు అది తీసుకున్నాడు. కానీ అది చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంట, నా గురించిన నా సువార్త ఆయనకి ప్రకటించు, నా నామంలో ఆయనకి ఆదరణ, నా నామంలో ఆయనకి గొప్ప నెమ్మది ధైర్యం ఉందని నువ్వు చెప్పు అని అంటే, ఈయన కొంచెము ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణని అనగద్రొక్కుతూ అణిచివేస్తూ ఆయన ఆర్డర్ మట్టుకి ఆయన ఇచ్చేస్తాడంట. మరలా దేవునితో పోరాడుతున్నాడంట, దేవా ఇన్ని వేలాది మంది ముందు నువ్వు నన్ను నిలబెట్టావు, ఇన్ని రోజులు నీ నామంలో పరిచర్య చేస్తాను, ఇంతగా నీ కోసం వాడబడ్డాను, అమ్మయ్య రెస్ట్ తీసుకుని ఇప్పుడైనా ఒక ముద్ద తిందామని వస్తే ఇక్కడ కూడా నన్ను వదలవా దేవా, నన్ను వదలవా అని అడిగాడంట. అని అడిగితే ఆ రీతిగా ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నప్పటికీ అలాగ అణిచివేస్తున్నాడంట. తిన్నాడు, వెళ్ళాడు, బిల్లు కట్టాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళి కొంచెం దూరంగా వెళ్ళగానే పెద్ద కేకలు వినబడుతున్నాయంట. ఆ పెద్ద కేకలు వినబడితే అంత అరుపులు వినబడి ఏంటి అని తిరిగి ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే ఆ వెయిటర్ ఎప్పుడైతే ఈయనకి ఆ బిల్ ముగించేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడో పైనుండి దూకి చచ్చిపోయాడంట. ఆ విషయము ఆయనని చూసిన ఈ దైవజనులు గుండె పగిలిపోయిందండి. పగిలిపోయి నా మూలానే చచ్చాడు, నా మూలానే చనిపోయాడు ఇతను, నా వల్లనే కదా అనేసి ఆయన రొమ్ములు బాదుకొని ఏడ్చాడంట, దేవా నన్ను క్షమించు, ఈ బిడ్డ నరకాగ్నికి వెళ్ళడానికి కారణము నేనయ్యానయ్యా అని ఏడుస్తూ ఇంకా అది మొదలుకొని తన జీవితాంతం వరకంట ఎప్పుడు కూడా ఏ అవకాశం దొరికినా ఆయనకు బాగున్నా బాగాలేకపోయినా దేవుని గురించిన మాట సువార్త చెప్తూనే వెళ్ళాడంట అండి. ఈరోజు
మీరు చూస్తున్న వ్యక్తులు రేపు కనబడతారో లేదో మనకి తెలీదు. మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మళ్ళీ రేపు కనబడతారో లేదో మనకి తెలీదు. మీ తర్వాత చెప్దాములే అని మీరు పోస్ట్పోన్ చేస్తున్నారు కదా, మరలా ఈ అవకాశం దొరుకుతుందో లేదో మీకు తెలీదు. నేడే అనుకూల సమయము, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. టుడే ఇస్ ద డే. డు నాట్ పోస్ట్పోన్. డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. నాకు మోషలాగా ఎక్స్క్యూజెస్ ఇవ్వకండి, సాకులు ఇవ్వకండి, సాకులు దయచేసి ఇవ్వకండి. నేడే అనుకూల దినము, నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము అని జ్ఞాపకం చేసుకుంటూ, నన్ను ఎక్కడైతే దేవుడు పెట్టాడో, నన్ను ఎక్కడైతే దేవుడు ఉంచాడో అక్కడ నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, ప్రభావితంగా ఉంటాను, ఆయన సువార్తను చెప్తాను, ఆయన గురించి మాటలు పలుకుతాను. అది మీరు వెంటనే వారి జీవితంలో మీరు సీడ్ ఫ్రూట్ చూడలేరేమో, కానీ మీరు మాత్రం విత్తనం వేస్తున్నారు. దాన్ని ఫలింపజేసేది ఎవరండి? దేవుడు. సో ఇది జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆ స్థానంలో, ఆ పరిస్థితిలో, ఆ సందర్భంలో ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశముతో అక్కడ నిలబెట్టాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి.